హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? బాగున్నారని దేవుడిని కోరుకుంటున్నాం. మేము తలుపులమ్మలో వెళ్తున్నాం ఫ్రెండ్స్. మార్నింగ్ మేము 7 గంటలకి ఇలాగ బయలుదేరాము. తలుపులమ్మలో వెళ్దామనేసి టాటా మ్యాజిక్ బుక్ చేసుకున్నాం. దాని మీద మేము వెళ్తున్నాము. మీకేంటంటే తలుపులమ్మలో గురించి మొత్తం చెప్దామనేసి నేను ప్రయత్నం చేస్తున్నాను. ఎంతవరకు చెప్తానో మీరే చూడండి. నీట్‌గా మీకు అర్థమయ్యేట్టుగా చెప్తాను వీలైనంత మట్టుగా తలుపులమ్మ గురించి. ఎందుకంటే చాలామంది తలుపులమ్మలో వెళ్తే బాగుంటది, బాగుంటది అంటే, ఒకసారి నేను కూడా ఎళ్తే ఎలాగుంటదని మనసులో అనుకుంటున్నాను ఎన్నాళ్ళకండో. ఎళ్ళాలని అనిపించింది మనసులో నాకు. ఎందుకని మంచిగా ఎళ్దామనేసి 2 వారాల కండి, 3 వారాల కండి ఎళ్దాం, ఎళ్దాం అనుకుంటున్నాను. అనుకుంటే ఒక రోజు ఏమైందంటే, తలుపులమ్మలో గురించి చాలామంది చెప్తున్నారు. మనం ఏది మనసులో అనుకుని ఎళ్తే అది జరుగుతుందనేసి. అది నిజమో, అబద్ధమో అని నాకు కూడా ఇంకా అర్థం కాలేదు. నేనేంటంటే సివిల్ కాంట్రాక్టర్‌ని నేను. నేను ఒక బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ గురించి ఒక ఆయనతో మాట్లాడుకున్నాను. మాట్లాడిన తర్వాత ఆ వర్క్ పోయింది మాకు. వర్క్ పోయిన తర్వాత బాధలో ఉన్నాను నేను. బాధపడుతూ ఎందుకు ఖాళీగా ఉన్నాం కదా అని ఒకసారి ఎందుకని మంచిది ఖాళీ టైంలో తలుపులమ్మలో వెళ్దాం అనేసి ప్లాన్ చేసుకున్నాం. ఆ టైంలో వెళ్ళాం. వెళ్ళిన తర్వాత ఏ వర్క్ పోయిందో ఆ వర్క్ మళ్ళీ ఆళ్ళే ఫోన్ చేసి, "రండి, ఈ వర్క్ మీరే చేయండి" అనేసి అన్నారు. ఇదంతా తలుపులమ్మలవా తల్లి మహత్యమే, ఆ దయ అనుకున్నాం. తల్లి దయ అనుకున్నాం. అప్పటికండి తలుపులమ్మలవ అంటే ఒక నమ్మకం కుదిరింది నాకు. ఓకే ఫ్రెండ్స్. ఇప్పుడు సింహాచలం చూపిస్తానండి మీకండిది. వైజాగ్ నుంచి వెళ్తున్నాం కదా! సింహాచలం ఎంట్రన్స్ కొండ మీదకెళ్ళే మార్గం అది. అది కూడా మీకు చూపిస్తున్నానది. సింహాచలం సింహద్రప్పన్న స్వామి గురించి. కింద టెంపుల్ అది. కింద ఏంటంటే ఆహ్, టెంపుల్ దగ్గర చూసారా బస్సుంది కదా! పైకి కొండ పైకెళ్ళే బస్సది. బస్సు ఏంటంటే రూ. 25 టికెట్ ఉంటుంది. ఈ టికెట్‌లన్నీ కిందన తీసుకొని పైకి అలాగెళ్ళిపోతారు. సింహద్రప్పన్న స్వామి కొలడానికి. కిందన టికెట్లు, ప్రసాదం అంతా కిందనే జరుగుతుందిక్కడ. కొంచెం ఇలాగ ముందుకొస్తే ఆర్టీసీ కాంప్లెక్స్ ఉంటుంది. అంటే మన సింహాచలం డిపో. మనం ఎక్కడి నుంచొచ్చినా ఆ డిపో బస్ స్టాప్ దగ్గర దిగిపోతే ఇక్కడ కాండికన ఈ బస్సు చూపించాను కదా మీకు. అక్కడికొచ్చేసిన తర్వాత ఇక్కడ రూ. 25 చార్జ్ తీసుకుంటూ కొండపైకి తీసుకెళ్ళిపోతుంటారు ఇది. ఇది సింహాచలం ఏరియా చుట్టుపక్కల ఓపెన్ ఏరియా ఇదంతాను. రోడ్లేస్తున్నారు. సీసీ రోడ్లేస్తున్నారు. రోడ్లు బాగా పాడైపోయాయి. రోడ్లేస్తున్నారిది. కొంచెం ముందుకు ఇంకా అలాగెళ్తుంటే ఇప్పుడు ఈ మధ్యన చాలామంది ఏంటంటే పెళ్ళిళ్ళు చేసుకుంటారు కదండీ! ఇదిగోండి సింహాచలం డిపో ఇది. పక్కనే ఉంది డిపో. గుడి దగ్గరే ఉంటుంది డిపో కూడాను. ఎంత దూరంలో కాదు. కొంచెం 2 అడుగులు నడుచుకొని వెళ్ళిపోతే ఆటోమేటిక్‌గా అక్కడ బస్సుంటది. బస్సు దగ్గర టికెట్లేసుకొని పైకెళ్ళిపోవచ్చు కొండ మీదకి. ఇప్పుడు ఈ పెళ్ళిళ్ళు చేసుకున్నోళ్ళందరూ కళ్యాణ మండపాలు అసలు ఖాళీ ఉండదండి. ఈ రోడ్డుకి 2 పక్కల కళ్యాణ మండపాలు చూసారా ఎన్ని కళ్యాణ మండపాలనేవి. ఈ కళ్యాణ మండపాలు అందరూ సింహాచలం దేవస్థానం దగ్గర పెళ్లిళ్లు చేసుకున్నోళ్ళందరూ ఈ కళ్యాణ మండపాల దగ్గర పెళ్లిళ్లు చేసుకుంటారు. అస్సలు ఖాళీ ఉండదస్సల. పెళ్ళిళ్ళ టైంలో అయితే అసలు కళ్యాణ మండపం ఏది ఖాళీ ఉండదు. రోడ్లు కూడా ఖాళీ ఉండదు. ఫుల్ బిజీగా ఉంటాయి. ఇంత ఫ్రీగా ఉండవు రోడ్లసల. సింహాచలం తర్వాత వేపగుంట వస్తదండి. వేపగుంట ఎటంటే షార్ట్ రోడ్‌లో తీసుకెళ్లారు ఆయన డ్రైవరు. తెల్లవారు 7:30 అయింది. వర్షం పడుతుందండి. మొత్తం వర్షం పడుతుంది. ఏంట్రా బాబు! వర్షంతోనే వెళ్తున్నట్టుగా ఉన్నాం. ఎలాగా ఏంటని ఆలోచిస్తున్నాం. వర్షం పడుతుంది. 8 అయింది. 8 అయితే మేమేం చేసామంటే టిఫిన్ చేసామండి. టిఫిన్ చేసిన తర్వాత స్ట్రెయిట్‌గా ఎళ్తుంటే రైట్‌లోన తిరగవలసొస్తుంది. హైవే నుంచి రైట్‌లో తిరుగుతున్నామండి. రైట్‌లో తిరిగితే పెద్దది చూసారా ఆర్చ్ ఒకటి తగిలింది. అదే తలుపులమ్మలోవ ఊర్లోకెళ్ళడానికి అది ఎంట్రన్స్ ఊరిది లోపలికెళ్ళడానికండి. ఈ లోపలికెళ్ళే ముందు ఏంటంటే ఇక్కడ సైడ్ అంతా కొట్లుంటాయి. ఈ కొట్ల దగ్గర ట్రాఫిక్ ఆల్రెడీ 8:30 ఇలాగవుతుంది. ఆల్రెడీ ఫుల్ జనాలు ఆల్రెడీ ఉన్నారు అక్కడనే. వాళ్ళేంటంటే అక్కడేంటంటే అన్ని సామాన్లు కొనుక్కుంటారండి. మనకేంటంటే సామాన్లు కావాలి. పూజ సామాన్లు, చీరలు, ఈ గాజులు, పువ్వులు, ఆ పసుపు, కుంకాలు గట్రా ఉంటాయి కదండీ! ఆ సెట్లుంటాయవి. ఆ సెట్లంటే కొనుక్కుంటారంటే రూ. 100 ఇస్తే అంటే అరటిపళ్ళు, అగరబత్తులు ఇలాంటివన్నీ సెట్ ఇస్తారండి. లేదు ఇంకా దాని మీద ఇంకా రూ. 150 అంటే చీర పెద్దదుంటది. అదొక సెట్ వేరేగుంటది. 2 రకాల సెట్లుంటాయండి అవి. పూజ సామాగ్రి, మన భోజనం సంబంధించిన ఆకులు, నెక్స్టు పూలు గట్రా కొనుక్కోవాల్సినవి ఏమైనా ఉంటే ఇక్కడే కొనుక్కోవాలండి. అంటే అక్కడ లోపలికెళ్ళకంటే ఇక్కడ కొంచెం బావుంటాయి. అందుకోసం ఇక్కడ అందరూ ఇక్కడే కొనుక్కుంటారు. 2:30 కేజీలు, 3 కేజీలు కోళ్ళు దాకా ఇక్కడ ఉంటుంటాయి ఒక్కొక్క కోడును. ఇవి కొనుక్కొని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోతుంటారు అంతాను. తీసుకెళ్ళిపోయి మనకి ఇక్కడి నుంచి మళ్ళీ బయలుదేరి ఎళ్తుండాలండి. ఇదిగోండి ఆర్చ్ ఉంది కదా! లోపల బయలుదేరి ఎళ్తున్నాం. ఎళ్ళే ముందు చూడండి వ్యాన్‌లతోని ఎంతమందున్నారో. వ్యాన్‌లతోని, బస్సులతోని, పెద్ద పెద్ద కార్‌లతోని, ఆ! పెద్ద పెద్ద లారీలతో కూడా ఎల్లోళ్ళున్నారండి. చూసారా కార్లు, బస్సులు ఖాళీ ఉండదు. వర్షం కొంచెం కొంచెం పడుతుంది. రోడ్డు కొంచెం చూస్తే కొంచెం ముందుకెళ్ళిన తర్వాత రోడ్డు చిన్న
రోజులంతా గంతలు గంతలుగా ఉంటదండి. రోడ్డుకి పెద్ద కొంచెం ఒక హాఫ్ కిలోమీటర్ రోడ్డు బాగోదు. అక్కడికంటే బానే ఉంటుంది. ఇక్కడి నుంచి అమ్మవారి దగ్గరికెళ్ళాలంటే మినిమమ్ 3 కిలోమీటర్లు ఉంటదండి. 3 కిలోమీటర్లతో సరే ఇంక ఇబ్బందేటి ఉండదు. రోడ్డంతా బానే ఉంటది. ఇక్కడ ముందర కొంచెం గంతలు గంతలుగా ఉంటది తప్ప గాని మరేం ఉండదు. చూసారా వ్యాన్ ఫుల్లుగా నిండిపోయారు మనుషులంతాను. వ్యానులతో ఎళ్తున్నారండి. అక్కడికెళ్ళిన తర్వాత భోజనాలు గట్టా బాగా తింటారు హ్యాపీగా. ఉదయం కాండి సాయంత్రం వరకు ఫుల్ ఎంజాయ్ చేస్తారండి ఇంకా. చాలా బావుంటదక్కడ. మీరు తుని రైల్వే స్టేషన్ నుంచి ఎళ్ళాలంటే మినిమమ్ తలుపులమ్మలోకి 8 కిలోమీటర్ల దాకా ఉంటుందండి. కాదు అన్నవరం నుంచి గాని ఎళ్తే మాత్రం 20 కిలోమీటర్ల దాకా ఉంటుంది కంపల్సరీగా. మన వైజాగ్ నుంచయితే మీకు చెప్పాను కదా ఇంతకుముందు 130 కిలోమీటర్లు చెప్పాను కదండీ! రాజమండ్రి నుంచయితే 100 కిలోమీటర్ల దాకా ఉంటుందింక. ఏ ఈ ఈ అమ్మవారేటంటే గ్రామ దేవత కాబట్టి గ్రామ దేవత కాబట్టి జంతు బలులిస్తారండి. ఏంటంటే మేకలు, కోళ్ళు. కోరిన కోరికలు తీర్చిన తర్వాత మళ్ళీ మొక్కుకున్నోళ్ళు మళ్ళొస్తారండి. ఇప్పుడు చూసారా బోర్డ్ మీకు కనబడుతుంది కదండీ! ఆ బోర్డ్ ఏంటంటే వెహికల్స్ ఏంటంటే కొండపైకి వెళ్ళడానికి వెహికల్స్ బోర్డ్ అండి ఇది. ఏంటంటే వ్యాన్‌కి ఏదంటే మా టాటా ఏసీకి రూ. 50 తీసుకున్నారండి. కారుకి ఒకలాగా ఉంటది. బస్‌కైతే ఒక రేట్ ఉంటుంది. అదే చార్జ్ చేస్తున్నారండి. చార్జ్ చేయడం కోసం వెయిటింగ్ చేసాం అక్కడ. అంటే టికెట్లు ఇద్దరు కొడుతున్నారు. అక్కడ లేట్ అవుతుంది. దానివల్ల లేట్ అయిపోయింది తప్ప మరేం కాదది. ఇది రూ. 50 మేమిచ్చామండి. మాకొక కూపన్ ఇచ్చారాయన కొండపైకెళ్ళడానికి. ఆ రూ. 50 తీసుకున్నారు. టికెట్ ఇచ్చారు పైకి తీసుకెళ్ళడానికి. అంటే ఇక్కడ టికెట్ తీసుకుంటాను బైండి వెహికల్ కోసం అని. ఇక మేము బండి స్టార్ట్ చేసి ఇంకా ముందుకలా వెళ్తున్నాం. ముందుకెళ్తుంటే కొంచెం దూరంలోనేంటంటే ఇక్కడ కూడా అటు ఇటు షాపులుంటాయండి. గుడి దగ్గరలో వచ్చాం కదా! అంటే పైనుంచి దిగిన వాళ్ళందరూను ఇక్కడ వండుకుంటుంటారండి. ఆళ్ళేనండి ఇప్పుడు ఆ లేడీస్ చూసారా ఆపుతున్నారు. ఆళ్ళేంటంటే బళ్ళు ఆపుతుంటారండి. అలాగెళ్తున్న కొలది చాలా మంది లేడీస్ ఏంటంటే ఐదుగురు, ఆరుగురు, ఏడుగురు దాకా ఉంటుంటారు. ఆళ్ళేం చేస్తారంటే మనం వెళ్తున్నప్పుడు బళ్ళు ఆపుతుంటారు. ఆపేసి మీకు పాక కావాలంటే అంటే మనం తినడానికి రెస్ట్ తీసుకోవడానికి కావాలని అడుగుతుంటారు చూడు ఆళ్ళేనండి ఆళ్ళందరూను. అంటే ఆళ్ళు మన బండి ఆపామంటే చూసి ఎంతమందున్నారు, ఎంత బ్యాచ్‌లాగున్నారాళ్ళు. మన బండి దగ్గరకొచ్చి బండి చుట్టూ తిరిగేస్తారాళ్ళు. కాదండి మేము చూసుకుంటాం అంటే పర్వాలేదు. లేదంటే మనల్ని తీసుకెళ్తారు. పార్క్ తీసుకెళ్తారు. డబ్బులేటంటే రూ. 1000, 1500 ఇలాగ అంటుంటారు. మనం బేరం ఆడుకోవాలి ఆళ్ళ దగ్గర. లేదంటే మనం బుక్ అయిపోతామంటే డబ్బులు తీసుకుంటారాళ్ళు. మనం ఇంటికాడ బయలుదేరినప్పుడు కంపల్సరీగా పరదాలు గాని, సాపలు గాని తీసుకెళ్ళాలండి. ఎందుకంటే మనం అక్కడ కూర్చోడానికి ఏమి ఉండదక్కడ. మన ఇంటికాడ నుంచి తీసుకెళ్ళిన పరదాల మీదే మనం కూర్చోవాలి. ఎందుకంటే పెద్ద పెద్ద పరదాలు తీసుకెళ్తే ఫ్రీగా కూర్చోడానికి సదుపాయంగా ఉంటుంది. సాపలైన 1, 2 సాపలు కాదు. ఒక 4 సాపలైనా ఉండాలి. లేదా పెద్ద పరదాలేనంటే 16x16 పరదాలైనా లేదా బ్యానర్‌లైనా ఉండాలి. లేదంటే ఫ్రీగా మనం కూర్చోలేము. ఫ్రీగా ఉండలేం పిల్లలతోని. ఎందుకంటే సామాన్లు గట్టా అన్నీ పెడతాం కదా! అప్పుడు ఫ్రీగా ఉండలేము. ఇప్పుడు అమ్మవారి చరిత్ర మీకు చెప్తానండి. ఈ 2 కొండల మధ్యలో కోటి సూర్యుల కాంతులతో విరాజిల్లే చల్లని తల్లి శ్రీ తలుపులమ్మ తల్లి. ఈ అమ్మవారు శ్రీ లలితాదేవి అంశతో స్వయంభూగా వెలిసిందని స్థానికుల కథనం. ఈ ఆలయం యొక్క స్థల పురాణం గురించి తెలుసుకుందాం. కృతయుగంలో ఈ ప్రాంతానికి చేరుకున్న అగస్త్య మహర్షి సంధ్యావందనం చేసుకోవాలనుకోగా ఎక్కడా కూడా నీటి జాడ కనిపించలేదు. దాంతో ఆయన జగన్మాతను ప్రార్థించగా కొండపైన పాతాళగంగ పొంగింది. సంధ్యావందనం పూర్తి చేసుకున్న అగస్త్యుడు ఈ ప్రాంతంలోనే కొలువై ఉండమని అమ్మవారిని కోరడంతో ఆయన అభ్యర్థన మేరకు అమ్మవారు ఇక్కడ కొండ గుహలో కొలువు తీరింది. ఈ ప్రకారం తల్లి ఇక్కడే ఉండి తలుపులమ్మగా భక్తులను కటాక్షిస్తుంది. అగస్త్యుడు ఇక్కడ వనాల్లో ఫలాలు తిని తేనెను తాగారని, అంతే తీయగా ఇక్కడ నీళ్లు కూడా ఉండాలని కోరడంతో పాతాళగంగ నీరు తీయగా మారాయని అంటారు. కొండల్లో ఉన్న ఈ పాతాళగంగ ఎక్కడ పుట్టిందో, ఎక్కడికి ప్రవహించి మాయమవుతుందో ఇప్పటికీ అంతుపట్టని రహస్యం. తలుపులమ్మ క్షేత్రానికి 300 సంవత్సరాల చరిత్ర ఉన్నట్లుగా భావిస్తున్నారు. ఇక్కడ అమ్మవారిని పసుపు కుంకుమలతో పూజిస్తే తమ పసుపు కుంకుమలు 10 కాలాల పాటు చల్లగా ఉంటాయనే నమ్మకం ఉంది. అలాగే ఇక్కడ రవ్వ లడ్డు, పులిహోర ప్రసాదాలు ఎంతో ప్రసిద్ధం. లోవా దేవస్థానంలో అందించే లడ్డు పులిహోర రుచి రాష్ట్రంలో మరెక్కడా లభించదని భక్తులంటారు. ఇక్కడి అమ్మవారు సకల శుభాలను ప్రసాదిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. పచ్చని ప్రకృతి ఒడిలో ఆహ్లాదకరమైన వాతావరణంలో కొలువైన ఇక్కడి అమ్మవారిని దర్శించటం ఒక అనిర్వచనీయమైన అనుభూతిని కలిగిస్తుంది. ప్రతి ఏటా చైత్ర మరియు ఆషాఢ మాసాల్లో దేవాలయంలో వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. అదండి అమ్మవారి చరిత్ర. అక్కడ మేము కోడి కొన్నాం కదండీ! మీ అమ్మవారు మొక్కేలోపు మా చేతిలో కోడెట్టుకొని ఎళ్ళిపోయాడండి ఆయన. "ఏంటి బాబు కోడి లేదు, కోడి లేదని కంగారు పడుతుంటే కోడి నా దగ్గరే ఉందండి. కోడి కోసం మీరు కంగారు పడవసరం లేదు.
కోళ్ళు మేమేంటంటే తెచ్చిన వాళ్ళందరి దగ్గర కోళ్ళు మేము తీసుకుంటామండి. కోడి తయారు చేసేసి, కోసేసి మాంసం మీకిస్తామండి అన్నాడాయన. అప్పుడు మేము ఆయన్ని ఎనుక్కునేసరికి సరిపోయింది మాకు. ఎందుకంటే ఫస్ట్ దేవుడు దండం మొక్కేసరికి కోడి చేతిలో కోడొట్టుకుని ఆగిపోయాడాయన. ఆ కోడి ఏం చేశాడంటే అక్కడ పైప్ దగ్గర కడిగేసి పైకి తీసుకెళ్తుంటే ఆయన వెనకాతల ఎళ్తున్నాం మేము. అంటే ఏ రకంగా ఎళ్తే దేవుడి దర్శనం ఫాస్ట్‌గా అవుద్దని చెప్పాడాయన. ఆ కోడిని తీసుకెళ్ళి కోడి అక్కడ మొక్కమన్నారు. కోడికేంటంటే పసుపు, కుంకుమ రాయమన్నారు. అదిగోండి మా మిసెస్ ఇకన పసుపు, కుంకుమ అక్కడ రాస్తుంటారు ఇప్పుడావిడ. కోడికి రాయమన్నారు. అదిగోండి. కోడికేంటంటే పసుపు రాసేసి, కుంకుమ రాసేసి, బొట్లు పెట్టమన్నాడాయన. ఆయన చెప్పినట్టే చేశాము. చేస్తున్నారావిడ. అంటే ఈళ్ళు కోడి కోస్తారండి. ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఏంటంటే తీసుకుంటారు. అందరి దగ్గరున్నీళ్ళు. ఈళ్ళొక బ్యాచ్ ఉంటారు. పైనుంటారు ఈళ్ళు. ఈళ్ళు తీసుకెళ్తుండే మాకు తెలీదు కదా అక్కడ అంతును. ఈ ఫస్ట్ మేము అమ్మవారేటంటే ఈవిడే గల అమ్మవారు అనుకున్నామండి మేము. ఇక్కడ కాదండి అమ్మవారు అసలు కన్‌స్ట్రక్షన్ జరుగుతుందసల. పైనున్నారు. మాకు తెలీదసల. తలుపులమ్మలావు అంటే కిందనేటంటే ఇక్కడ విగ్రహం ఉంది ఇక్కడ. ఆ విగ్రహం ఇక్కడే అందరూ మొక్కుతున్నారు కదా! అమ్మవారి గుడి ఇదే అనుకున్నాం మేము. ఎక్కడే గల అనుకోని దండం మొక్కుసాం అన్నీ అయిపోయాయి. అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ కోడి కోసిన ఆయనున్నాడు కదా! ఆయన చెప్పాడు, "ఇది కాదండి. ఇంకా మళ్ళీ కిందకి మెట్లు దిగి కిందకెళ్తే అటునుంచి సీసీ రోడ్ పెద్ద రోడ్డేశారు. ఆ రోడ్డంటే పైకెళ్తే అక్కడ అమ్మవారి కన్‌స్ట్రక్షన్ జరుగుతుందండి. అక్కడ అమ్మవారున్నారండి" అంటే, ఇప్పుడు ఈ కిందనున్న అమ్మవారికి అందరూ మొక్కుతున్నారు కదా! మేము కూడా అందరూ ఈ తల్లి దగ్గరే మొక్కుతారండి. తలుపులమ్మ తల్లి. ఇదిగోండి దేవస్థానం తలుపులమ్మ తల్లి అని రాశారు చూసారా? శ్రీ శ్రీ తలుపులమ్మ తల్లి అమ్మవారి దేవస్థానం అనేసి. మొత్తం కోరికలు తీర్చుకునే మహాతల్లి తలుపులమ్మ తల్లి. మనం ఏదనుకుంటే మన మనసులోని ఏమైనా ఏం మనం అనుకుని దేవుడి దగ్గరికొస్తాం అవన్నీ తీరుతాయండి. కంపల్సరీగా తీరుతాయి. మ చూసారండి భక్తులు ఎంతమందున్నారో? అస్సలు ఖాళీ లేదండి. భక్తులు ఫుల్లు రద్దీగా ఉన్నారు. అంటే 7:30, 8 అయ్యేసరికి 8:30 అయ్యేసరికి ఎంత రద్దీగా ఉన్నారో చూడండి అమ్మవారి దగ్గర కిందనంతాను. అంటే పైన కన్‌స్ట్రక్షన్ జరుగుతుంది కాబట్టి అమ్మవారిని అందాక ఇక్కడ పూజ చేసుకుని చాలామంది ఇక్కడి నుంచి దండం మొక్కుకొని ఎళ్ళిపోతారండి. కాదు పైకి ఎళ్ళవలసినోళ్ళేమనంటే పైకెళ్తుంటారు. అసలైన విగ్రహం పైనే ఉందండి. ఇదిగోండి ఇక్కడ కోలు, దండం పెట్టినవి ఇప్పుడు మొక్కినవన్నీ కోలు, గొర్రెపోతులన్నీ ఉన్నాయండి ఇక్కడ. ఆ గొర్రెపోతులన్నీను పైకి తీసుకెళ్ళి కటింగ్ చేస్తారండి. మేకలును, గొర్రెపోతులు. అది మీకు చూపిస్తాను. ఇక్కడేటంటే మీకు పైన ఈ పక్కన ఏంటంటే ఈ లేడీస్ స్నానం చేయడానికి రూములున్నాయి. ఇటు సైడ్ ఏంటంటే మరుగుదొడ్లు గట్టున్నాయి. ఇదేంటంటే కేశఖండసాలండి. అంటే మన తలనీలాలు ఇస్తారు కదా! అదండి డౌన్‌లోనది. ఆ జాగా అది. అదిగోండి అదే అది చూపిస్తుంది కదా! అది కొండ కిందన. ఇదేంటంటే ఈ ఏరియా అంతాను ఈ కోళ్ళు ఈళ్ళు చేస్తారు కదా! చేసేదండి ఇది. కోళ్ళని కట్ చేసేసి ఇక్కడ మనకి కాల్చేసి కోడి కాల్చేసి ఇక్కడ ఒక బ్యాచ్ మొత్తం ఉంటారండి. ఒక 20 ఎన్నో పాకల్లాగా ఉంటాయి. చిన్న చిన్న పాకల్లాగా ఉంటాయి. వీళ్ళేం చేస్తారంటే కోడికి రూ. 50 తీసుకుంటున్నాను కదా! కట్ చేసేసి మనకి ఇచ్చేస్తారండి మాంసం అంతాను. ఇది మనం ప్యాక్ చేసుకొని మళ్ళా కిందకి మన గుడి కిందకెళ్ళిపోయి అక్కడ మనం వండుకుంటాం. అది ఇక్కడ ప్రాసెస్ ఇది. ఆయనే చెప్పారండి గుడి పైకి ఎళ్ళాలనేసి. లేదంటే మాకు తెలీదు. ఆయన చెప్తున్నారు. అదిగోండి పైకెళ్ళండి. పైకెళ్తే అక్కడ పైన అమ్మవారున్నారు అని చెప్తున్నారు. చూసారండి ఇది అమ్మవారి చెట్టండి ఇక్కడ పక్కనే గుడి పక్కన. ఈ చెట్టు కింద ఏంటంటే వండినంతను దేవుడికి ఏదో తొలుగు భాగం ఏదో తీస్తామంటారు కదా! అలాగా పెట్టుకొని లేడీస్ అందరూ పూజ చేస్తున్నారండి. ఈ కిందన పక్కనే వంటలు చేసుకొని వంట చేసుకోవచ్చు. ఇంకా కింద ఇందాక మామిడి మొక్కలు చూపించాను కదా! మామిడి తోటలు చూపించాను కదండీ! అక్కడ కూడా వండుకుంటారండి. ఈ పక్కన కూడా వండుకుంటారు. ఇవేంటంటే బళ్ళుకి గట్టుకు ఎట్టుకోవడానికి ప్లేతలుంటాయి కదండీ! ఎంట్రన్స్ మన దీని దగ్గర ఏంటంటే బండికి కట్టుకోవడానికి, అలాంటి ఇంటికి కట్టుకోవడానికి. నెక్స్ట్ దేవుడు బొమ్మలండి ఇవి. దేవుడి బొమ్మలు రూ. 100 ఉంటాయండి ఒక్కొక్క బొమ్మ. ఫోటోస్ అండి. ఫోటో ఫ్రేమ్ తలుపులమ్మ తల్లివి ఇవి. ఫోటో ఫ్రేమ్స్ అన్నీ అమ్ముతుంటారండి ఇక్కడ. ఇక్కడ పక్కన కూడా లడ్డూ ప్రసాదాలు కూడా ఉన్నాయి. ఎక్కడ పడితే అక్కడే ఉంటాయి కౌంటర్‌లు. లడ్డూ ప్రసాదాలు కౌంటర్‌లు. ఈ అమ్మవారి కిందనేంటంటే ఈ సైడ్‌నంతా అంటే ఆ మామిడి తోట దాకా కొంతమంది ఎళ్ళరండి. కిందన కూడా వండుకున్నోళ్ళుంటారు. ఈ అంతా చూసారా ఎలాగ వండుకుంటున్నారు ఎవరు మళ్ళీ ఆళ్ళు వండుకుంటున్నారు. వండుకొని ఇందాక చెట్టు దగ్గర చూపించాను కదా! అది. అక్కడ అమ్మవారికి ఏంటంటే నైవేద్యం పెడతారు. ఈ దేవుడు చేతులు కట్టుకున్న తాళ్ళు, బొట్టు బిళ్ళలు, పిల్లలు ఆడుకునే వస్తువులు, ఇంక ఏ టు జెడ్ అన్నీ ఇక్కడే ఉంటుంటాయండి. మన గ్లాసులు అన్నీ దొరుకుతాయండి ఇక్కడ. దొరకందంటూ ఏటి లేదు కొండపైన. అన్నీ దొరుకుతాయి. పిల్లలు ఆడుకునే వస్తువులతో సహా అంతాను. ఇప్పుడేం చేసామంటే కిందకి దిగిపోయాము. కిందకి దిగిపోయి మళ్ళీ ఏం చేసాం సైడ్ తిరిగి
సీసీ రోడ్ అంటే మళ్ళీ పైకి వచ్చాం. ఎందుకంటే అమ్మవారు కన్స్ట్రక్షన్ జరుగుతుంది. 5 ఫ్లోర్లు వేస్తున్నారండి కొత్తది ఇది. అందుకోసమే కిందన అందాక భక్తులందరూ కిందకి వెళ్ళిపోతాం కిందనే మొక్కుతున్నారు. ఏంటంటే కొంచెం పైకి వెళ్దాం అనుకున్న వాళ్ళు ఏంటంటే డైరెక్ట్గా అమ్మవారి దగ్గరికి పైకి ఎక్కుతారండి. కొండ అండి ఇది. చూసారు ఎంత తడిగా ఉంది. ఇందాక మీకు లేడీస్ వాయిస్లో చెప్పారినట్టుగా పైనుంచి వాటర్ ఎప్పుడు కంటిన్యూగా వస్తుంటది. మెట్ల మార్గం అండి ఇది. అమ్మవారి మెట్ల మార్గం. అంటే ఇది కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇది. ఈ మెట్ల మార్గం గుండా డైరెక్టర్‌గా పైకెళ్ళిపోవచ్చు. లేదు మన కార్‌తో రావాలన్నా అలా కూడా రావచ్చు. మెట్ల మార్గం గుండా రావచ్చు. ఇలాగ రావచ్చు. ఇది కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదండీ! చూసారా వాటర్ ఎలాగొస్తుంది ఇది. ఇది కంటిన్యూగా వస్తూనే ఉంటదండి. వాటర్ ఎలాగ వస్తుంటదో తెలీదు. ఎక్కడి నుంచి వస్తుంటదో తెలీదు వాటరు. కంటిన్యూగా వస్తుంటది. ఈ వాటర్ కూడా మళ్ళొచ్చి ఏం చేస్తాయంటే ఈ ఎంట్రన్స్‌తో మళ్ళీ కనబడదండి వాటరు. అక్కడితోనే మళ్ళీ ఆగిపోతది. ఆ కింద వరకు మళ్ళీ దిగదు వాటరు. ఈ అమ్మవారి గుడి ఎంతవరకు ఉందో అంతవరకే వస్తది వాటరు. అక్కడ కానీ మళ్ళీ వాటర్ మనకు చూద్దామన్నా కనబడదు. అమ్మవారి గుడి ప్రాంగణంలో మాత్రమే వాటర్ ఉంటది. కంటిన్యూగా అలా కారుతుంటది. మెట్లు ఎక్కాం పైకి ఎక్కిన తర్వాత ఇక్కడ టికెట్ కౌంటర్లు ఉన్నాయండి. అమ్మవారి దగ్గరికి పైకి వెళ్ళడానికి. చూసారా 100, 50, రూ. 20 ఉన్నాయండి. ఫ్రీ దర్శనం కూడా ఉందండి. ఈ అమ్మవారి దగ్గర ముందు ఏంటంటే వినాయకుడి టెంపుల్ ఒకటి ఉంది. విఘ్నేశ్వర టెంపుల్. అక్కడ కూడా దండం మొక్కుకున్నాం మేము. ఇదిగోండి విఘ్నేశ్వర స్వామి. అయిపోయిన తర్వాత మెట్లు ఎక్కుతాను. మెట్లు అంటే గ్రానైట్ మెట్లు కొత్తగా ఏసారండి ఇంజిన్ను. కొత్తగా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అమ్మవారి గుడి పాత గుడిని ఏంటంటే మళ్ళీ దాన్ని ఆల్ట్రేషన్ చేసేసి మళ్ళీ పిల్లర్స్ ఏసి 5 ఫ్లోర్లు లేపారు. అంటే ఇంక పూర్తిగా తయారవ్వలేదు వర్కు. 2 కొండల మధ్యన పెద్ద పెద్ద కొండలున్నాయండి అక్కడ. 2 కొండల మధ్యన అమ్మవారు వెలిసింది. చూసారా కన్స్ట్రక్షన్ ఓల్డ్ బిల్డింగ్ ఇది గుడిది. కొత్తగా మళ్ళీ కన్స్ట్రక్షన్ జరుగుతున్నది. ఇది ఫ్రీ దర్శనం అండి. సందులో పెట్టారు. అటుపక్క దర్శనం అంటే ఫాస్ట్‌గా వెళ్ళిపోతది. అమ్మవారి గర్భగుడి అండి. అమ్మవారి గర్భగుడి అండి. ఆ రాయి లోపల ఉన్నారండి అమ్మవారు. రాయిలో ఒక గృహలాగా ఉంటది. ఆ గృహలోనే ఉన్నారండి అమ్మవారు. దేవస్థానం పక్కన కొండకు ఆనుకొని ఉంటదండి ఆ గుడి కూడాను. కొండకి డైరెక్ట్‌గా ఆనించారు గుడి. ఆ రాయి లోపల ఉన్నారండి అమ్మవారు. అమ్మవారు మొత్తం చిన్న గృహలాగా ఉంటది. గృహ లోపల ఉంటారు. ఆవిడే అమ్మవారండి. అసలైన విగ్రహం ఇక్కడ ఉందండి. ఇప్పుడు ఈ రాళ్ళ మీద చూసారండి నంబర్‌లు వచ్చినోళ్ళందరూ ఏంటంటే నంబర్‌లు రాస్తుంటారు. లారీ వాళ్ళు, డ్రైవర్లు, నెక్స్ట్ బల్లోళ్ళు, బైకులోళ్ళు. మా బళ్ళుకి ఏటవ్వదనే ఆత్మవిశ్వాసంతో రాస్తుంటారండి. అంటే మా బళ్ళు బాగుంటాయి అనేసి నంబర్‌లు రాస్తుంటారు. అమ్మని నమ్ముకొని నమ్మకంతో కొండ చుట్టూ నంబర్‌లే ఉంటాయండి మొత్తం. ఎక్కడ చూసినా నంబర్‌లే ఉంటాయి. బండి నంబర్‌లే ఉంటుంటాయి. ఇకపోతే అమ్మవారి షాపింగ్ మాల్ ఉందండి ఇక్కడ. ఆ షాపింగ్ మాల్ ఏంటంటే ఇక్కడ ఏ టు జెడ్ ఇయన్నీ దొరుకుతుంటాయి. ఇక్కడ కూడా దొరుకుతుంటాయి. ఏం కావాలంటే అవి దొరుకుతుంటాయండి. చూసారండి పైనుంచి 4 ఫ్లోర్ నుంచి తీశాను వీడియో ఇది నేను. మొత్తం మీకు చూపిద్దాను తీశాను వీడియో ఇది. 2 కొండల మధ్యన అమ్మవారు పైనున్నారండి. ఈ ఈ 2 కొండల మధ్యన చూడండి ఎంత పచ్చదనంగా ఉందో. పైనుంచి మనం తీసేసరికి ఎంత బాగుందో చూసారండి ఇది అంతాను. 4 ఫ్లోర్ నుంచి తీశాను. వాయిస్ అయితే చెప్తున్నానండి. నా వాయిస్ కూడా అంత బాగా రఫ్‌గా వస్తది. ఏమనుకోకండి. నాకు తెలిసిన మట్టుగా చెప్తున్నాను. మీకు అర్థమైనట్టుగా చెప్పలేకపోతున్నానేమో. ఇక నా అమ్మవారి దేవస్థానం యొక్క చీరలండి. అమ్మవారి చీరలండి ఇవి. అమ్మవారి పాదాల దగ్గర ఉన్న చీరలు. దేవస్థానం వారు అమ్ముతున్నారు. భక్తుల కోసం కిందన వాటర్ క్యూరిటీ పెట్టారండి. మంచినీళ్ళు భక్తులందరూ ఎందుకంటే అలిసిపోతుంటారు కదా! అప్పటికే 12:30 ఇలాగ అవుతుందండి. కిందన భోజనాలకి, వంటలకి రెడీ అయిపోతారండి. చూసారా జనాలు ఎలాగున్నారో కార్‌లతోని. ఫుల్‌గా ఉదయం చూస్తే కొంచెం ఖాళీగా ఉంది. ఇప్పుడు అసలు రెస్ట్‌గా ఉందండి. ఖాళీ లేదు. ఇక మేమైతే పెద్ద పరదా తీసేసామండి. ఇక మా పాప మోక్ష, నేను కూర్చున్నాం. పెద్ద పరదా ఏసాం. వంటలైతే వంటలు వండుతున్నారు. మా మిసెస్ కూడా వంటలు వండుతున్నారు. కర్రల పొయ్యి మీద వండుకుంటున్నాం మేము. ఇక్కడ మీకు చెప్పాను కదండీ! పాకలకైతే ఒకలాగా ఉంటది. ఇక్కడ మామిడి చెట్ల దగ్గర వండుకుంటే ఒక మామిడి చెట్ల దగ్గరైతే మేము రూ. 200 ఇచ్చామండి. పాకలకైతే రూ. 500 ఇలా ఉంటదండి. ఇంకా గెస్ట్ హౌస్‌లున్నాయి. అక్కడికైతే 1500 దాకా ఉంటాయి. ఇందాక లేడీ చెప్పాను కదా! తీసుకెళ్తారండి అనేసి. అదేనండి ఇక్కడ ఇలాంటి పాకలు గట్టా ఉంటాయండి. ఇక్కడ ఎవరికి నచ్చినట్టుగా ఆళ్ళు పరదాలేసుకొని పరదాలు తెమ్మన్నాను కదండీ ఇందాక. ఆ పరదాలు దీనికోసం పరదాలు తెచ్చుకొని ఎవరికి నచ్చినట్టుగా ఆళ్ళు హ్యాపీగా ఫ్యామిలీలతోని వండుకుంటుంటారండి. ఇక్కడ ఒక నియమం ఉందండి. ఏంటంటే 5 అయ్యేసరికి ప్రజలందరూ ఎళ్ళిపోవాలండి. ఎవళ్ళ ఇంటికి వాళ్ళు ఎళ్ళిపోవాలి. ఎందుకంటే వేల మంది జనాలొచ్చారు కదా! ఈ వేల మంది జనాలు అస్సలు ఉండడానికి వీల్లేదు. ఎందుకంటే నైట్ పూట అమ్మవారు తిరుగుతుంటదంట. అది ఫస్ట్ నుంచి ఉన్న పద్ధతంటండి. అందుకోసం పంపించేస్తారు. సెక్యూరిటీతో సహా పంతులు గారు అందరూ సాయంత్రం నైవేద్యం పెట్టేసి మొత్తం వచ్చేస్తారండి. మళ్ళీ మరుసటి రోజు మార్నింగ్ మళ్ళీ వెళ్లి అమ్మవారి తలుపులు తెరిసి మళ్ళీ పూజలు యథావిధిగా జరుగుతుంటాయండి. ఇప్పుడు ఉదయం కాండి సాయంత్రం తిరుగుతుంటాం కదా! తిరిగింది చెత్త అంత ఉంటుంది కదా! ఎంత తెల్లవారేసరికి మళ్ళీ క్లీన్ అయిపోద్దండి. ఏటి ఉండదు. అంతా దేవుడి యొక్క మహిమ.